యూపీలో విమాన ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్ లో ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యూపీలో విమాన ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్ లో ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యూపీలో విమాన ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్ లో ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఆర్మీ ట్రైనీ విమానం కుప్పకూలింది. సో ఈ విమానంలో 2 పైలట్లు ఉన్నట్టు గుర్తించారు. సో ఈ కుప్పకూలిన ఘటనలో 2 ట్రైనీ పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. కేపీ కాలేజ్ సమీపంలోని చెరువులో ఈ విమానం కూలినట్లుగా తెలుస్తోంది. సో వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్ల సహాయంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. సో చెరువులో విమానం కూలడంతో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. సో ఇతర నివాస సముదాయాల పైన కనుక ఇది పడి ఉంటే భారీ ఎత్తున ప్రాణ నష్టం ఉండేది. సో దురదృష్టవశాత్తు ఆర్మీ ట్రైనీ విమానం ట్రైనింగ్ సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అదుపు తప్పి ప్రయాగ్రాజ్ లో ఉన్నటువంటి కేపీ కాలేజీ సమీపంలో ఉన్నటువంటి చెరువులో విమానం కుప్పకూలింది. సో ప్రస్తుతానికి అందులో ఉన్నటువంటి 2 ట్రైనీ పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సంఘటనా స్థలం నుంచి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ఆర్మీ సంబంధించినటువంటి హెలికాప్టర్లతో సహాయక చర్యలన్నిటిని కూడా కొనసాగిస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.